ఈరోజు స్పైసీ కిచెన్లో పన్నీర్ మసాలా అండి. ముందుగా అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా ఛానల్కి విజిట్ చేస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫస్ట్ దీనికోసం ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని గ్రేవీ కోసం ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ అన్నీ వేసి మామూలుగా మనం రోటి పచ్చడికి ఎలా చేస్తామో అలా అన్నీ వేసి సగం బాయిల్ అయ్యేలాగా, అంటే టమాటా మెత్తబడేంత వరకు సరిపోతుంది. తర్వాత ఇవి తొందరగా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది. దీంట్లోనే కొంచెం కాజు కూడా వేస్తున్నాను. పన్నీర్ అన్నాక కొంచెం కమ్మదనం ఉండాలి కదా, కాజు కూడా వేస్తాను. చాలామంది ఇట్లాంటి కర్రీస్ అంటే అన్నీ మసాలా ఉండాలి, అన్నీ ఏమంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ఉంటేనే ఇవన్నీ చేయగలము అని అనుకుంటారు. ఏం అవసరం లేదు. కొంచెం తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఏదైనా కూడా మసాలా ఎక్కువ వేసే కొంది ఏంటంటే దాని న్యాచురల్ ఫ్లేవర్ పోతుంది. టమాటా, ఆనియన్స్ ఇలా వేసి పేస్ట్ చేసి మీరు ఏ కర్రీ అయినా, పన్నీర్ బదులు మీరు వంకాయ వేయండి, బెండకాయ వేయండి, ఏది వేసినా కూడా చాలా బాగుంటుంది. నాదంతా అంతా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసిన తర్వాత ఇంకొక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పన్నీర్ అవన్నీ ఒక 10 మినిట్స్ అవి రెడ్డిష్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. తర్వాత తీసేసి అదే ఆయిల్లో కొంచెం మొగ్గ, చెక్క, బిర్యానీ ఆకు ఏదైనా తక్కువ వేసుకోండి స్పైసెస్. అది ఏ రెసిపీ అయినా కూడా న్యాచురల్ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది. కొంచెం అవి వేసేసిన తర్వాత మనం గ్రైండర్ చేసాం కదా, ఆ మసాలా అంతా వేసేసి ఒక పైన ఆయిల్లో తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత ఆయిల్ ఫ్లోట్ అవుతుందండి. పైన ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత ధనియాల పౌడరు, చికెన్ మసాలా, కొంచెం కారం ఆల్రెడీ మనము పచ్చిమిర్చి ఆల్రెడీ ఆనియన్స్లో వేసాం కదా, దాన్ని చూసి మీరు కారపొడి వేసుకోండి. లేదు పిల్లలు ఇంకా తక్కువ తింటారు అంటే మీరు అడ్జస్ట్ చేసుకోండి, స్పైసీ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఆ 3 స్పైసెస్ వేసేసి పన్నీర్ వేసేసి తగినంత వాటర్ వేసేస్తే అసలు పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. పొద్దున్నే ఎవరైనా లంచ్ టిఫిన్ బాక్స్ కట్టాలి అంటే టైం తక్కువ చేయలేమని అనుకుంటారే కానీ ఇవి జస్ట్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. మీరు వీడియో చూస్తున్నట్టయితే గమనించున్నట్టయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు వేయలేదు. ఓన్లీ టమాటో, ఆనియన్స్ ఇవి బాయిల్ చేసి జస్ట్ చికెన్ మసాలా, ధనియాల పౌడర్ వేసేసి ఇంకా మగ్గించుకున్నాం. సూపర్గా ఉంటుంది. ఏ మసాలాలు ఏమి వేయకండి, న్యాచురల్ ఫ్లేవర్తో సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వాటర్ వేసేసి ఒక 15 మినిట్స్ వదిలేసేయండి. ఆయిల్ ఇలా పైకి వచ్చిందంటే మనకు పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు నాకు రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసేసి ఇంకా టిఫిన్ బాక్స్ ప్యాక్ చేయడమే. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ మై వీడియో. సపోర్ట్ మై ఛానల్. ఎవరికైనా రిక్వైరింగ్ రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ట్రై చేస్తాను.